హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న మనం మంచి క్యారెక్టర్స్ వీడియో అయితే చేసాం. ఈరోజు చాలా మనకు ఒక డౌట్ ఉంటుంది. మంచి పెట్ స్కిల్స్ అందరికీ తెలిసిందే. పెట్ స్కిల్స్ అయితే అందరికీ తెలిసిందే, కానీ నేను ఈరోజు అయితే పెట్ స్కిల్స్ని కూడా ఇచ్చేస్తాను. ఇంకా పెట్ స్కిల్ అయితే ఈరోజు మనం అన్ని పెట్స్ కాంబినేషన్ గురించి మాట్లాడిపోతున్నాం. ప్లస్ మీకు అన్ని క్యారెక్టర్స్ కాంబినేషన్స్ కూడా చెప్తున్నాను ఈ వీడియోలో. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ పెట్ వచ్చేసి మన ఫాల్కాన్ పెట్. ఈ పెట్ గురించి అందరికీ తెలిసిందే. నిజానికి ఈ పెట్టు దేనికైనా వాడాలనుకున్నాను అనుకో కొంతమంది, ఖచ్చితంగా ఈ పెట్టు వాడాలి. స్క్వాడ్ ఆడితే స్క్వాడ్లో ఒక్కడైనా ఈ పెట్టు వాడాలి. ఇంకా డ్యూ ఆడితే ఇంకా ఇద్దరు ఉంటారు కదా, ఇద్దరిలో ఒకడైనా వాడాలి పెట్టు. సోలో ఆడితే సోలోలో ఖచ్చితంగా ఈ పెట్టు వాడాల్సిందే. ఈ పెట్టు నాకు చాలా ఇష్టమైన పెట్టు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ దీని పేరు ఉంది, మనం డ్రాగన్ అని పిలుద్దాం. ఈ డ్రాగన్ పెట్టు, దీని యూజ్ ఏంటో మీకు అందరికీ చెప్తాను. ఫస్ట్ వినండి. ఇప్పుడు ఎవరైనా మెడికిట్ వేసుకున్నారు అనుకోండి, మన ఎనిమీస్ నుంచున్నారు అనుకోండి, కూర్చున్నారు అనుకోండి. సపోజ్ అది నుంచున్నా పర్వాలేదు, కూర్చున్నా పర్వాలేదు, వాళ్ళ లొకేషన్ మనకైతే 5 seconds దాకా మనకైతే చూపిస్తుంది. వాళ్ళ లొకేషన్ 30 meters లోపల. ఈ పెట్ స్కిల్ కూడా నాకు తెలిసి ఇది BR ర్యాంక్లో అంతగా యూజ్ అవ్వదేమో, కానీ ఎప్పుడు మెడికిట్ వేసుకొని చంపేసే వాళ్ళకి ఇది కొంచెం యూజ్ అవుతుంది. ఓకేనా? ఇది ఖచ్చితంగా మనం CS ర్యాంక్లో అయితే పెట్టుకోవాల్సిందే. CS ర్యాంక్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ పెట్ పేర్లు అన్నీ వెళ్ళేది. మనం ఇది ఎలా ఉంటే అలా పిలుద్దాం. పప్పి పెట్ అనుకుంటే ఇది అలా అని పిలుద్దాం. మనం ఇదైతే EP అయితే మనకి ఇస్తుంది ఫ్రెండ్స్. మనమైతే 65 EP అయితే మనకి ఇస్తుంది. HP మనమైతే HP వేసుకున్నప్పుడు ఉంటుంది కదా, దానికి 65% ఎక్స్ట్రా EP అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ మనకి. ఈ పెట్టు చాలా మంచిదే. నెక్స్ట్ వచ్చేసి కిటన్. ఈ పెట్టుకు వచ్చేసి చాలామంది మంచి కిటన్ సూపర్గా ఉంటుంది అనుకుంటారు. కాకపోతే ఈ కిటన్ అంత పెద్ద మంచిదేం కాదు ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే ఈ కిటన్ స్కిల్ లేదు. ఈ కిటన్ తీసుకుని చెత్తబుట్టలో పడేయండి, దేనికి పనికిరాడు నిజం చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పాను కదా, కిటన్ దేనికి పనిలేదు, దాన్ని చెత్తబుట్టలో పడేయండి. కాకపోతే చెత్తబుట్టలో పడేసే ముందు కొంచెం స్పేస్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే దీనికి కూడా ఏ స్కిల్ లేదు. దీన్ని కూడా దాంతోపాటు చెత్తబుట్టలో పడేయండి. ఈ రెండు పెట్స్ కూడా దేనికి యూజ్ అవ్వదు ఫ్రెండ్స్. మీకు పెట్స్ స్కిల్స్ వద్దనుకుంటే ఈ రెండు వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్యాక్టస్. ఫ్రెండ్స్ ఇది చాలా మంచి స్కిల్. మీరు ఒకే చోట కదలకుండా నుంచున్నారనుకోండి 6 seconds, అదే మీరు అప్పుడు మీకైతే 10 EP అయితే ఇది ఇస్తుంది. 100 EP వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఈజీగా జంప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది చాలా మంచి స్కిల్. దీన్ని ఇదైతే మనకి CS ర్యాంక్లో యూజ్ అవుతుంది. మంచిగా వాడేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇదేదో ఉంది ఫ్రెండ్స్, నాకు అంతగా దీని పేరేం తెలియదు. ఈ పెట్టు వచ్చేసి చాలా మందికి ఉంటుంది. ఈ పెట్టు ఏంటో ఇలా ఉన్నది. ఈ పెట్టే స్కిల్ కూడా నాకు అంతగా ఏం నచ్చలేదు. ఎనిమీ లేకపోతే పెద్ద ఇబ్బంది అయిపోతుంది. పెట్ స్కిల్ చెప్తాను. ఈ పెట్ స్కిల్ ఫస్ట్ దీని పెట్ స్కిల్ ఏంటంటే 50 meters లోపల ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ ఏరియా మనం సపోజ్ పీక్ అనుకోండి, 50 meters లోపల పీక్ ఉంది అనుకోండి, మీరు ఆ మ్యాప్ ఓపెన్ చేసి పీక్ మీద మీరు టైప్ చేయాలి. అప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది. ఇది యాక్టివేట్ అయినప్పుడు పీక్లో ఎంత మెంబర్స్ ఉన్నారో చెప్తుంది. కానీ ఫ్రెండ్స్, ఒకవేళ కనుక మీరు ఎవరు లేనప్పుడు టైప్ చేశాను అనుకోండి, అది వేస్ట్ ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే. ఇదైతే 6 seconds వరకు ఉంటుంది, మనకు ఒక్కరికే చూపిస్తుంది. ఇంకా మనకి
3 times మాత్రమే మ్యాచ్కి యూజ్ చేసుకోవచ్చు ఇది గట్టిగా చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చేసి పెట్లు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పేది కూడా మీకు బాగా యూజ్ఫుల్ అవుతుంది. ఈ పెట్ స్కిల్ అయితే మీరు పెట్టుకున్నప్పుడు మీరు మెడికేట్ వేసుకుంటారు కదా, మెడికేట్ వేసుకున్నప్పుడు మీకు ఎక్స్ట్రా 30 HP అంటే 30 HP లేదంటే ఉంటుంది ఒక ఎక్స్ట్రా మెడికిట్ అనేది ఇస్తుంది. కూల్ డౌన్ సరిగ్గా చెప్తాను 30 EP అయితే ఇస్తుంది, లేదంటే 15 HP అయితే ఇస్తుంది. దీని కూల్ డౌన్ సెకండ్స్ వచ్చేప్పటికి 25 seconds అయితే అంత మంచి స్కిల్ ఏం కాదులేండి ఇది. ఓహో ఫ్రెండ్స్, ఇది ఓహో అనగానే మనకి పోకీమాన్ గుర్తొచ్చేస్తుంది. నిజం చెప్పాలంటే పోకీమాన్ చాలామంది చూసుంటారు. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మనకి దీని స్కిల్ అయితే మనకి అంత ఏం యూజ్ అవ్వదు. నిజం చెప్పాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీకు స్కానింగ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, అదే ఒక వెబ్ స్కానింగ్ స్కిల్స్ అలాంటివి ఉన్నాయి కదా, దాన్ని మీరు సూట్ చేసినప్పుడు మీకు చూపిస్తుంది ఎక్స్ట్రా 10 meters దూరంలో మీకు ఈ క్యారెక్టర్ అంటే ఎక్స్ట్రా 10 meters ఇంకా ఎక్కువ డిస్టెన్స్ చూపిస్తుంది. సపోజ్ మీరు 10 meters అవుట్లో ఎనిమి ఉన్నారు, 10 meters లోపలే వస్తుంది, అప్పుడు మీకు 20 meters చూపిస్తుంది. అలాగా 20 meters చూపిస్తుంది. ఇది కూడా ఆ 20 metersలో 10 seconds అంటే దీని ఉంటుంది కదా, ఇది కూడా 3 seconds ఉంటుంది. 3 seconds ఉంటుంది దీని స్కిల్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి షార్క్ పెట్. మనకైతే 20 ఫ్రెండ్స్, ఇది నాకు తెలిసి అంతగా పనికిరాడు అనుకోండి. మనకి చెప్పినా వేస్తే చెప్పకపోయినా వేస్తే ఇక యూజ్ ఉంటే ఇది వాడుకోండి ఫ్రెండ్స్ మంచిగా. ఇది మనం దీని గురించి చెప్పుకోవాలి. ఇది అందరూ విని దీన్ని తప్పుగా అనుకుంటారు. దీని పేరు ఫ్లాష్, కానీ ఇదేం స్పీడ్గా పరిగెత్తే క్యారెక్టర్ స్కిల్ అనుకోకండి, కాదు. దీని పని ఏంటంటే బాంబు పెడతారు కదా, వెనకాల నుంచి ఎప్పుడు ఎవరైనా గన్ షాట్ ఇస్తే మీకైతే 25 HP అయితే తగ్గి పడుతుంది. ఇది ఒక పెద్ద చెత్త స్కిల్ అయినా చెప్పుకోవాలి మనం అయితే, తగ్గి పడుతుంది. కానీ ఇది చాలా మంచి స్కిల్ కొంతమందికి అయితే. కానీ దీని పెద్ద చెత్త ఏంటంటే 90 seconds ఫ్రెండ్స్, 90 seconds. దీని కూల్ డౌన్ టైం వచ్చేసి 90 seconds. సరే, నెక్స్ట్ పెట్టి అయితే ఇది దీని గురించి అసలు ఫస్ట్ చెప్పుకోవాలి మనం. చూడండి అసలు ఈ పెట్టి అలా ఉండో, పెట్టు బాగానే ఉంది అనుకోండి, లైట్గా కొంచెం బాగానే ఉంది. కానీ ఇప్పుడు మనకైతే ఈ పెట్టి స్కిల్లే చందాగా ఉంది. చాలామంది బాంబ్స్ వాడతారు ఫ్రెండ్స్, అంటే చాలామంది వాడతారు. సపోజ్ మీరు ఎవరైనా బాంబు దెబ్బ తిన్నారనుకోండి, అంటే కొంతమంది బాంబు, ఇది కూడా ఒక మంచి స్కిల్లే. కాకపోతే ఇదైతే 90 seconds ఇదైతే ఉంది ఫ్రెండ్స్. మీరైతే బాంబు వాడారనుకోండి 30% డ్యామేజ్ అయితే మీకు తగ్గిపడుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ బాంబు ఎవరు వాడుతున్నారు ఫ్రెండ్స్, నాకు అర్థం కావట్లేదు. బాంబు వాడాలి కానీ ఎవరు వాడుతున్నారు బాంబు? అందరు గ్లూ వాల్ గన్నులు అవన్నీ తీసుకుంటున్నారు. ఈ టైంలో బాంబు ఎవరు వాడుతున్నారు? ఈ క్యారెక్టర్ స్కిల్ గురించి అయితే ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఈ క్యారెక్టర్ స్కిల్ ఏంటంటే మనం మెడికిట్ వేసుకున్నాం కదా, మెడికిట్ వేసుకున్నప్పుడు 50% HP అయితే 50% EP అయితే మనకి ఎక్స్ట్రా ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది కొంచెం మంచి స్కిల్ ఈ మౌంటైన్ దానికంటే. నెక్స్ట్ వచ్చేసి సన్సెట్ టైగర్ ఫ్రెండ్స్. సన్సెట్ టైగర్ ఉంది కదా, ఇది మనకి ఇస్తుంది. కాకపోతే మనకు అంత టైం లేదు. సపోజ్ మనం ఇంకా చాలా గురించి మాట్లాడాలి.
ఫస్ట్ అయితే మనం మంచి పెట్ స్కిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సరే, ఈ డక్ పెట్ స్కిల్ ఏంటంటే సపోజ్ మీరు కూర్చున్నారు, కొంతమంది కూర్చున్నప్పుడైతే మీకు ఈపీ అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్. ఈపీ ఫుల్గా పెరిగినప్పుడు మీరు ఆటోమేటిక్గా జంప్ చేస్తారు. అప్పుడు మీ ఈపీ ఫుల్గా ఉంటుంది. ఇది సిఎస్ ర్యాంక్లో బాగా హెల్ప్ అవుతుంది. ఇది పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఏ పెట్లో లేని అద్భుతాన్ని మీరు ఈ పెట్లో లేదు చూడగలరు. ఇది ఫ్రీ ఫైర్ ఆడుతుంది. అదే ఈ ఏలియన్ పెట్ గొడవ. ఈ ఏలియన్ పెట్టి ఏం చేస్తుందంటే మనకి 35% అనేది పెంచుతుంది. అది తర్వాత చూద్దాం. పెట్టు గురించి బీస్టోన్ పెట్టుకొని అయితే మాట్లాడుకోవాలి మనం. ఫస్ట్ బీస్టోన్ పెట్టు ఏం చేస్తుందో తెలుసా? ఇప్పుడు బాంబు వేస్తారు కదా, చాలామంది బాంబు ప్లేస్ ఉంటారు. వాళ్ళకి బీస్టోన్ పెట్టు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఏం చేస్తుందంటే మనం బాంబు వేస్తాం కదా, దాని డ్యామేజ్ని అయితే ఇది పెంచుతుంది. అంటే ఇంతకుముందు మీకు ఒక క్యారెక్టర్ చెప్పాను కదా, ఆ క్యారెక్టర్కి ఈ పెట్టుకుంటే మీరు అద్భుతమైన బాంబు వాళ్ళు అవుతారు. అసలు మీకు 30% డ్యామేజ్ అయితే ఇది పెంచగలరు బీస్టోన్. నెక్స్ట్ వచ్చేసి మన రాకీ పెట్ గురించి అయితే మనం మాట్లాడిపోతుంది. రాకీ పెట్ అనగానే అందరికీ గుర్తొచ్చేసింది. మీకు మంచిగానే ఉంటుంది ఫ్రెండ్స్. రాకీ పెట్ చాలా యూస్ఫుల్. మీకు ఇప్పుడు కూల్ డౌన్ సెకండ్స్ ఉంటాయి కదా, మీ యాక్టర్ స్కిల్కి సపోజ్ గ్లోనో అనుకోండి, లేదంటే ఊకొంగ్ అనుకోండి, కూల్ డౌన్ సెకండ్స్ ఉంటాయి కదా, ఆ కూల్ డౌన్ సెకండ్స్ని ఇదైతే 15% తగ్గిస్తుంది. ఇదైతే మంచి స్కిల్లే, పెట్టుకోండి ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చి డక్, ఇవన్నీ తెలిసిందే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి రోబో పెట్ స్కిల్ అయితే మనం చూద్దాం. రోబో పెట్ స్కిల్ ఏం చేస్తుందంటే చాలా మందికి తెలిసిందే. రోబో పెట్ స్కిల్ మన గ్లూ వాల్ వేసినప్పుడు మన ముందు ఒక షీల్డ్ అయితే వస్తుంది. గ్లూ వాల్ ఎనిమిది పగలగొట్టాలనుకుంటే గ్లూ వాల్కి తగలకుండా షీల్డ్కి తగులుతుంది. ఆ షీల్డ్ పగిలిపోయిన తర్వాత అది గ్లూ వాల్కి తగులుతుంది. ఈ పెట్టుకొని నా అడ్వెంచర్ ఏంటంటే ఈ పెట్టుకొని నైరీ క్యారెక్టర్ పెట్టుకొని మ్యాక్సిమం క్యారెక్టర్ పెట్టుకొని అవన్నీ తర్వాత చూద్దాంలే. కానీ చెప్పేసాను ఎల్ ఫాక్స్ ఈ పెట్టినైతే మీరు జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఈ ఏం చేస్తుందంటే అన్ని మెడికెట్ల గురించి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అన్ని మెడికెట్లే. ఈ మీకు ఏం చేస్తుందంటే సపోజ్ మీరు ఒక మెడికెట్ వేసుకున్నాను అనుకోండి, 10 EP అయితే మీకు ఎక్స్ట్రా ఇస్తుంది. ఈ పెట్టి కూడా మంచిదే. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రెండ్స్, ఈ మనకి ఏం చేస్తుందంటే ఈ మ్యాప్ ఉంటుంది కదా, మ్యాప్లో 1 టైం మనకి మష్రూమ్స్ ఎక్కడ ఉంటాయో ఎక్కడ లేవో అన్నీ చూపిస్తుంది. కొంతమంది మష్రూమ్స్ ఛాలెంజ్ పెట్టుకున్నారు కదా, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. కూల్ డౌన్ టైం ఏం లేదు, దీనికి బాగా యూజ్ అవుతుంది. ఇంకా చాలా ఈ మీకు బాగా యూస్ఫుల్. దీనికి కూల్ డౌన్ టైం లేదు, మంచి. నెక్స్ట్ వచ్చేసి ఈ పాండా అయితే హెచ్పితో కన్వర్ట్ అవుతుంది. మీకు ఆల్మోస్ట్ మీ దగ్గర మెడికిట్లు అన్నీ వేసేసుకున్నారు కదా, ఒక మెడికిట్ వేసుకున్నప్పుడు అయితే మీకు 10 హెచ్పి అయితే మీకు ఎక్స్ట్రా ఇస్తుంది పాండా. ప్యాంటర్ ఫ్రెండ్స్, ఈ నైట్ ప్యాంటర్ అయితే మనకి ఈ నైట్ ప్యాంటర్ గురించి పక్కన పెట్టండి. కానీ ఇదేదో గాడిదలా ఉందని తీసుకోకండి. ఈ పెట్ స్కిల్ దీనికి అసలు ఒక పెట్ స్కిల్లే లేదు. దీన్ని తీసుకుని మీ డబ్బులు వేస్ట్. అంటే ఖచ్చితంగా మీరు ఫాల్కన్ పెట్ స్కిల్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు పెట్ స్కిల్స్ గురించి అయితే మనం చూస్తాం కదా, నెక్స్ట్ వచ్చేసి మనం అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే బెస్ట్ క్యారెక్టర్ స్కిల్స్ థీమ్. సపోజ్ ఫ్రెండ్స్, మీరు ఏమనుకున్నారంటే యాక్టివ్ స్కిల్. నేను పెట్టుకునే స్కిల్స్ అయితే మీకు చూపిస్తాను. యాక్టివ్ స్కిల్ అంటే యాక్టివ్ స్కిల్ అనుకోండి, బిఆర్ ర్యాంక్లో మీకు యాక్టివ్ స్కిల్ అంటే ఫస్ట్ వచ్చేది కే క్యారెక్టర్ లేకుండా అసలు బిఆర్ ర్యాంక్ ఎవరు రాలేదు ఫ్రెండ్స్. నేను ముందే చెప్తున్నా,
ఈ జోన్ వస్తుంది కదా, జోన్లో నుంచి మనం పారిపోతాం. అని కే క్యారెక్టర్ ఉంటే జోన్లోనే మనం సర్వే చేయొచ్చు. అప్పుడు అక్కడ అన్ని చనిపోతారు, మనం మాత్రం అలా సర్వే చేసుకోవచ్చు. కే క్యారెక్టర్ నన్ను చూపిస్తాను. కే క్యారెక్టర్ చూపిస్తాను ఒకసారి. నేనైతే 3 బెస్ట్ టీమ్స్ అయితే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. సపోజ్ చెప్పాలంటే అది కూడా ఓన్లీ బిఆర్ ర్యాంక్. ఇది సిఎస్ ర్యాంక్లో ట్రై చేశాను అనుకోండి, ఈ వేస్ట్ కే క్యారెక్టర్ ఇవన్నీ కూడా. కే క్యారెక్టర్ ఇదే కే క్యారెక్టర్. ఇది కనుక మీరు పెట్టుకున్నారు అనుకోండి, మీరు జోన్లోకి వెళ్ళినా మీకు ఏం కాదు. అలా అని మళ్ళీ జోన్ లోపలికి వెళ్ళిపోకండి. కే క్యారెక్టర్ ఉంటే జోన్ లోపలికి వెళ్ళిపోతే చచ్చిపోతారు. ఇక విషయం మీరు కే క్యారెక్టర్ ఉంటే జోన్ కొంచెం లోపలికి వెళ్ళండి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోండి. మళ్ళీ లోపలికి మీరు కనుక వెళ్ళిపోవాలనుకుంటే కే క్యారెక్టర్తో పాటు నీకు ఖచ్చితంగా ఉండాల్సింది 4 క్యారెక్టర్. కే క్యారెక్టర్ పెట్టి 4 క్యారెక్టర్ ఇవన్నీ ఉంటే మంచిగా యూజ్ అవుతుంది మనకైతే. చెప్పాను కదా, కే క్యారెక్టర్ పెట్టి 4. ఈ 4 క్యారెక్టర్తో పాటు మనం ఒక మంచి ఇది పెట్టుకోవాలనుకుంటే ఇది. మీకు 4 క్యారెక్టర్ స్కిల్ ఏంటి చెప్పడం మర్చిపోయాను. 4 క్యారెక్టర్ స్కిల్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ కే క్యారెక్టర్ కంటే మనకి 4 క్యారెక్టర్ ఉంటే స్పీడ్గా కే క్యారెక్టర్ ఇవైతే వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇదే ఈ క్యారెక్టర్ స్కిల్ ఏమనుకుంటారు, ఇది ఫుట్బాల్ ప్లేయర్లా ఉందండి క్యారెక్టర్ స్కిల్ ఏమనుకుంటారు. మనకి ఉండేది 200 HP ఫ్రెండ్స్. 200 HP ఉంటుంది మనకి. సపోజ్ 200 HP ఉంటుంది. అదే ఈ క్యారెక్టర్ స్కిల్ కనుక మనం వాడితే 200 HP నుంచి 230 HPలో వాడుతుంది. 30 HP అనేది మనకి ఎక్స్ట్రా ఇస్తుంది. ఇది ఈ క్యారెక్టర్ని అయితే మనకి కే క్యారెక్టర్ 4. ఈ క్యారెక్టర్ని అయితే మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక క్యారెక్టర్ పెట్టుకుంటాం. ఏం క్యారెక్టర్ పెట్టుకుంటారు నెక్స్ట్ అయితే మనం టివా క్యారెక్టర్ అయితే పెట్టుకున్నాం. టివా క్యారెక్టర్ పెట్టుకుంటే మనకి చాలా బాగా యూజ్. చాలామంది ఉంటారు ఈ టీమేట్స్కి రివైవ్ అని వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు చనిపోతారు. దానికి టివా క్యారెక్టర్ అయితే బాగా యూజ్ అవుతుంది. మీ దగ్గర టివా క్యారెక్టర్ లేదనుకోండి, మ్యాక్సిమం క్యారెక్టర్ అయితే మీరు పెట్టేసుకోండి. మ్యాక్సిమం కూడా మనకు బాగా యూస్ఫుల్. గుర్తుంచుకొని మ్యాక్సిమం లేకుండా అసలు గేమ్ వాళ్ళం ముందు చెప్పేసాను. ముందు వీడియోలో అయితే మనం మ్యాక్సిమం క్యారెక్టర్ చెప్పేసాము. నెక్స్ట్ నెంబర్ 2 స్కిల్ వచ్చేసి ఫస్ట్ నేను చెప్పాను కదా, కే క్యారెక్టరు, 4 క్యారెక్టరు, ఇంకోటి ఫుట్బాల్ క్యారెక్టరు, టివా లేదంటే మ్యాక్సిమ్. అది ఒకటి. నాకు తెలిసిన మంచి స్కిల్స్ అని మీకు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి డిమిత్రి క్యారెక్టర్. మీకు ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు డిమిత్రి క్యారెక్టర్, మ్యాక్సిమ్ క్యారెక్టర్, డిమిత్రితో పాటు ఉండాల్సిన సోనియా క్యారెక్టర్. సోనియా మీకు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. మూవ్గా పెట్టుకోవచ్చు, లేదంటే మ్యాక్సిమం పెట్టుకోవచ్చు. మూమెంట్ స్పీడ్ కోసం మర్చిపోయానే ఫ్రెండ్స్, మీకు లాస్ట్ క్యారెక్టర్ స్కిల్ ఉంది కదా, అది మీరు వేస్ట్ చేసుకోవద్దు. మీరు వేస్ట్ చేసుకుంటే అది మీకు చాలా ఇబ్బంది. మీ దగ్గర నైరీ క్యారెక్టర్ ఉంటే నైరీ క్యారెక్టర్ పెట్టుకోండి. చాలా యూస్ఫుల్ ఇది. నైరీ క్యారెక్టర్ మీకు చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్. ఇది చాలా యూస్ఫుల్ నైరీ. సరే, నెక్స్ట్ క్యారెక్టర్ ఓరియోన్. ఈ క్యారెక్టర్ గురించి చాలా మందికి తెలుసు. నేను లాస్ట్ వీడియోలో కూడా ఈ క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలామందికి ఈ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. క్యారెక్టర్ స్కిల్ అంటే నేను మళ్ళీ చెప్తున్నాను.
ఈ క్యారెక్టర్ స్టీల్ అంటే మనకి ఇప్పుడు ఒకరు మన మీద దాడి చేశారు అనుకోండి, మనం ఈ క్యారెక్టర్ ఆన్ చేసుకొని బ్లూ జోన్ లోపలికి వెళ్ళినా లేదంటే ఆడి దగ్గరికి వెళ్ళినా ఆడి హెచ్పి మన దగ్గరికి వస్తుంది, మన హెచ్పిలో మనం కన్వర్ట్ చేసుకోగలం ఈ క్యారెక్టర్ని. ఈ క్యారెక్టర్తో పాటు ఖచ్చితంగా ఉండాల్సింది ఈపీ క్యారెక్టర్ని అయితే మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఏ క్యారెక్టర్ అయినా పర్వాలేదు, ఈపీ ఏదైనా, ఈపీ అయినా ఏదైనా పర్వాలేదు. My bullet is worse than my bite. One size. You have to score. Keep following. ఏ ఈపీ క్యారెక్టర్ అయినా పర్వాలేదు, మీకు ఇష్టమైన ఈపీ క్యారెక్టర్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అలా పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బాగా స్పీడ్గా పరిగెట్టడానికి మీకైతే ఈ సోనియా క్యారెక్టర్ పెట్టుకోండి. మళ్ళీ సోనియా క్యారెక్టర్, ఓరియోన్, ఇంకా మంచి ఈపీ క్యారెక్టరు సోనియా క్యారెక్టర్. దాంతోపాటు మీరు మ్యాక్సిమం పెట్టుకోవాలి, అంటే తివా పెట్టుకోండి, ఏదో ఒకటి మంచిది. లేదంటే మీకు అంతగా యూజ్ లేదంటే మీకు సోనియాకి బదులు ఈ క్యారెక్టర్ అయితే మీకు పెట్టేసుకొని, ఈ క్యారెక్టర్ పెట్టుకునే మీకు ఒకరిని డౌన్ చేసినప్పుడు మీకైతే గన్ రేటు స్కిల్స్ అయితే బాగా పెరుగుతాయి, మూమెంట్స్ స్కిల్స్ అయితే బాగా పెరుగుతాయి ఈ క్యారెక్టర్ పెట్టుకునే. ఏదో ఒకటి ఇలా పెట్టేసుకోండి మంచిగా. నెక్స్ట్ వచ్చేసి మనం ఐరిస్ క్యారెక్టర్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. ఐరిస్ క్యారెక్టర్తో పాటు మనం ఏం పెట్టుకోవాలి, ఐరిస్ క్యారెక్టర్తో పాటు మనం మంచిగా ఈ ఐరిస్ ఉంది. నాకు నమ్మకం నాకు అంతగా నమ్మకం లేదు, నేనైతే ప్రస్తుతానికి ఇది వదిలేస్తాను. సరే ఫ్రెండ్స్, ఇది మీరు వర్క్ వచ్చేస్తుందండి, మీకు బాగా కొంచెం యూస్ఫుల్ అవుతుంది. నేను ఇది కొన్ని రోజులుగా ట్రై చేస్తున్నాను ఐరిస్ క్యారెక్టర్. అంటే అప్పుడు కొన్ని ఫ్రీగా ఇచ్చారులేండి, ఐరిస్ కూడా నాకు ఫ్రీగా ఇచ్చేటప్పుడు కొన్ని అలాంటి ఫ్రీగా ఎలా ఇవ్వాలి అని అనకండి. ఎందుకంటే ఫ్రీగా ఇవ్వాలంటే ఫ్రీ ఫైర్ ఫ్రీగా అయితే పర్మనెంట్గా ఇవ్వడు. నేను ముందే చెప్పేసా, ఫ్రీ ఫైర్ ఫ్రీగా ఇవ్వడు. నాకు ఎలా ఇచ్చారంటే మీ మెయిల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మెయిల్లో ఏదో ఒక ఇది వస్తుంది, దాన్ని నొక్కని మీ క్యారెక్టర్స్ వస్తాయి. 2-3 రోజులు కాదు, ఫ్రీగా మన మొహాన్ని పడేస్తాడు. అలా ట్రై చేసుకోండి. ఇది పెట్టుకోండి, ఐడిస్ క్యారెక్టర్ పెట్టుకోండి, ఉల్ఫీ క్యారెక్టర్ పెట్టుకోండి మంచిగా. ఐడిస్ క్యారెక్టర్, ఉల్ఫీ క్యారెక్టర్, మ్యాక్సిమం లేదంటే టివా ఇక అంతగా కావాలంటే మ్యాక్సిమం టివా, నైడీ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్స్లో మీరు పెట్టుకోవచ్చు మంచిగా. నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని బెస్ట్ స్కిల్స్ చెప్తున్నాం మనం. అంటే మనమైతే ఇప్పుడు చెప్తున్నాం. ఫస్ట్ వచ్చేసి గ్రోనో, సెకండ్ వచ్చేసి మ్యాక్సిమ్, థర్డ్ వచ్చేసి ఈ సోనియా అక్కర్లేదు. ఇంకా సోనియా కాకుండా మీ దగ్గర ఈపీ క్యారెక్టర్ ఉంటే ఈపీ, హెచ్పి క్యారెక్టర్ ఉంటే హెచ్పి, లియోను, లాస్ట్ ఖచ్చితంగా మ్యాక్సిమం నైడీ క్యారెక్టర్ అయితే పెట్టేస్తున్నాను. ఇలా మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది, లేదా మార్చుకోండి. రావట్లేదు. ఈ లియోన్ బదులు దీనికి ఈ 2 క్యారెక్టర్స్ బదులు కొన్ని క్యారెక్టర్స్ మార్చుకోవచ్చు. ఆ క్యారెక్టర్స్ అయితే మీకు చెప్తున్నా. ఫస్ట్ వచ్చేసి మీకు ఇగో మిషా క్యారెక్టర్. ఈ మిషా క్యారెక్టర్ అయితే మీకు ఖచ్చితంగా పెట్టుకోవాలి. బిఆర్ ర్యాంక్కి, ఎస్పెషల్లీ బిఆర్ ర్యాంక్కి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన ఫేవరెట్ క్యారెక్టర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి
హయాటో అనేది మనకి మంచిగా యూస్ఫుల్ అవుతుంది. హయాటో స్కిల్ కూడా మన వీడియోలో అయితే మనం పెట్టేసాం. హయాటో చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి. ఈ స్కిల్స్ అన్నీ ఒకసారి పెట్టుకొని చూడండి, మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి మంచిగా మీరు పెట్టుకోండి. మీకు ఎంత యూస్ఫుల్ అవుతుంది అంతా బిఆర్ ర్యాంక్ పుష్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. నెక్స్ట్ వీడియోలో నేనైతే సిఎస్ ర్యాంక్కి మంచి పెట్ స్కిల్ అవన్నీ చెప్పాలనుకుంటున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్.